అందరికీ నమస్కారం. ఏ ధర్మహేతు ప్రభావహేతుం తేషాం తథాగతో హ్యవదత్తేషాం చ నిరోధ ఏయం వాది శ్రమణ. అంటే ప్రతిదీ ఉద్భవించటానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని తథాగతుడు వివరించాడు. ఇది మహాశ్రమణ బుద్ధుని ధర్మం. సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం వేదాల ధర్మం. అంటే వేదాలు అపౌరుషేషాలు, అంటే మానవ సృష్టి కాదు అని ఈ బ్రాహ్మణుల బలమైన నమ్మకం. వేదాలలో ఉన్న ముఖ్యమైన దేవుళ్ళు ఇంద్ర వరుణ అగ్ని సోమ దేవుళ్ళు. ఈ ఇంద్ర వరుణ అగ్ని సోమ దేవుళ్ళకి యజ్ఞయాగాల పేరిట ఆవులను బలి ఇచ్చి, ఆ బలి ఇచ్చిన ఆవు మాంసాన్ని నేతిలో దోరగా వేయించి లొట్టలేసుకుంటూ తినేవాళ్ళు సనాతన బ్రాహ్మణులు. చాలా కాలానికి ఋగ్వేదంలో 10వ మండలంలో పురుష సూక్తం అని ఒక రచన జరిగిందండి. ఈ పురుష సూక్త ప్రకారం ఈ విశ్వం మొత్తం ఒక పురుషుడి నుంచి పుట్టింది అని పురుష సూక్తం చెబుతుంది. పురుష సూక్తం ప్రకారం నోటిలో నుంచి పుట్టినవాడు బ్రాహ్మణుడైతే కాళ్ళలో నుంచి పుట్టినవాడు శూద్రుడు. నోటికి కాళ్ళకి మనుషులు ఎలా పుడతారయ్యా అని మీరు అడిగారు అనుకోండి, దేవుడు ఎక్కడి నుంచైనా పుట్టిస్తాడు అని సమాధానమిస్తారు ఈ నోటిలో నుంచి పుట్టిన బ్రాహ్మణుల మంద. పురుష సూక్తం ముఖ్య ఉద్దేశం ఏంటి? చాతుర్వర్ణ వ్యవస్థను నిలబెట్టడం. వర్ణధర్మం ఉంది అని బలంగా నమ్మటానికి పురుష సూక్తాన్ని రచించి దాన్ని ఋగ్వేదం 10వ మండలంలో జోడించారు. ఇది చాలా కాలం తర్వాత రచించబడిందండి పురుష సూక్తం. అప్పటికి బ్రహ్మ అనే దేవుడు లేడు. వైదిక దేవుళ్ళు వైదిక ఋగ్వేదంలో ఉన్న 9 మండలాలలో బ్రహ్మ అనే పేరు ఉండదు. ఇంద్రవరుణ అగ్ని సోముడే ముఖ్య దేవుళ్ళు. మేబీ ఉండొచ్చు, కానీ ప్రధాన దైవం కాదు. తర్వాత బ్రహ్మ నుంచి పుట్టారు బ్రాహ్మణుడు, నోటిలో నుంచి, అది కూడా. వీళ్ళు యజ్ఞయాగాల పేరిట ఆవులని బలి ఇచ్చి వ్యవసాయానికి అడ్డుకట్టలు వేసేవాళ్ళు నాగరికత గల నోటి నుంచి పుట్టిన బ్రాహ్మణులు. అయితే శ్రమణ మతాలు అంటే బౌద్ధ జైన మతాలు, ఈ మతాలు అహింస మార్గంలో నడిస్తే వ్యవసాయం అభివృద్ధి చెందుద్ది, రైతులు బాగుపడతారు, ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని బోధించారు. ప్రజలు వైదిక ధర్మాలను విడిచిపెట్టి శ్రమణ మతాల వైపు అడుగులు వేశారు. అది చూసి తట్టుకోలేని నోటి నుంచి పుట్టిన బ్రాహ్మణులు శ్రమణ మతంలోని భిక్షువులు భిక్షుణీలను ఊచకోత కొయ్యటం ప్రారంభించారు. విగ్రహారాధన తెలియని ఈ సనాతన నోటి నుంచి పుట్టిన బ్రాహ్మణులు ఈ శ్రమణ మతాలని పూర్తిగా నాశనం చేసిన తరువాత శ్రమణ మతాలలో ఉన్న అహింస, మంచి మార్గం, ఇలా వారి మతాలలో ఉన్న తత్వజ్ఞానాన్ని మొత్తం తీసుకువచ్చి వాటికి బ్రాహ్మణ ముద్రలు వేశారు. అంటే హిందూ ట్యాగులు తగిలిచ్చారు. తగిలిచ్చి విగ్రహారాధన తెలియని, పైగా అసహ్యించుకొని ద్వేషించి హింసకాండ చేసి విగ్రహారాధన చేసే వాళ్ళని చంపి తరువాత ఈ బ్రాహ్మణులు ఆ విగ్రహాలని వాళ్ళ మతంలోకి తీసుకొని 4 చేతులు 4 తలలు, అర్థం లేని పుకిట పురాణాలు సృష్టించటం ప్రారంభించారు. ఆది నుంచి, సనాతనం నుంచి ఇప్పటి వరకు కూడా బ్రాహ్మణుడు చల్లుతుంది మూఢనమ్మకాల విత్తనాలు మాత్రమే, అభివృద్ధి విత్తనాలు కాదు.
నీ చేతుల్లో ఏమి లేదు ముందే రాశాడు. నువ్వు తలుచుకుంటే నీ జీవితం మారదు. మేము మంత్రాలు చదివి మిమ్మల్ని అనుగ్రహిస్తేనే జీవితం మారిద్ది అని ఇప్పటికి కూడా కప్పగోల చేస్తారు ఈ నోటి నుంచి పుట్టిన బ్రాహ్మణులు. ప్రజలు అభివృద్ధి మార్గం వైపు నడవాలి, ప్రాంతాన్ని కులమత భేదాల నుంచి కుకట వేళ్లతో పెకలించి వేయాలి అని అనుకుంటే మొట్టమొదట ప్రజలు చెయ్యవలసిన పని పుక్కిట పురాణాలను వినటం ఆపివేయటం. పుక్కిట పురాణం చరిత్ర కాదు. పుక్కిట పురాణం ద్రవిడ భాష, ద్రవిడ సంస్కృతి, ద్రవిడ నాగరికతలను కించపరచటానికి రాసిన గ్రంథాలు మాత్రమే. పురాణంలో ఆవగించే అంత చరిత్ర కూడా ఉండదు. ఈరోజు కూడా ప్రాంతం కులమత భేదాలతో కొట్టుమిట్టాడుతుంది అంటే అందుకు కారణం ఈ బ్రాహ్మణులు మహాప్రవాహంగా ప్రవహింపచేస్తున్న పుక్కిట పురాణాల వల్లనే అని ప్రజలు గ్రహించాలి. బ్రాహ్మణులు పుక్కిట పురాణాలు ఈ ప్రాంతాలలో ఉన్నంతకాలం ప్రాంతాన్ని కుక్కలు చెప్పిన విస్తరిగా చేస్తారు ఈ బ్రాహ్మణులు. ఇక్కడ విస్తరి ప్రాంత ప్రజలు. నమస్కారం.